రామకృష్ణ అంటాడు, నువ్వెన్ని వేలు కోట్లు సంపాదించిన మన పొట్టకి అన్నం కావాలి. అన్నం కావాలంటే డబ్బు ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, దానికి డబ్బు కావాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, దానికి డబ్బు కావాలి, ఏదైనా రోగం వస్తే మందు వేసుకోవాలి, దానికి డబ్బు కావాలి. ఇది తప్పించి నీకు డబ్బుతోటి పని ఏంటో చెప్పు అన్నాడు. నీకు 10,000 కోట్లు ఉన్నాయనుకో, ఇది తప్పించి నీకు డబ్బుతోటి 10,000 కోట్లు ఉన్నా ఏంటి నీకు ప్రయోజనం? 10,000 కోట్లు సంపాదించా ఎవరొకళ్ళు తినేవాళ్ళు, వాళ్ళు నీకు సంబంధించిన వరకు నువ్వు తయారిస్తున్న వాళ్ళు చూసుకో. ఇప్పుడు మనకు పొట్ట ఉంది, అన్నం తినాలి, శరీరం ఉంది, బట్ట కప్పుకోవాలి, ఉండటానికి నీడ ఉండాలి, ఏదో నీడ ఉండాలి, ఏదో పెంకుటిల్లో లేకపోతే ఇంకోటి ఏదో డాబా ఏదో ఉండాలి ఉండటానికి. రోగం వస్తే మందు వాడాలి. ఇది తప్పించి నీకు డబ్బుతోటి పని ఏమైనా ఉందా అన్నాడు రామకృష్ణ. అంటే సజ్జన సాంగత్యం దొరకటం కూడా చాలా కష్టం. అంటే మనమంతా మనం సాధన చేసి ఈ చెడ్డ సంస్కారాల్లోంచి, చెడ్డ వాసనలోంచి, చెడు తలంపుల్లోంచి మనం విడుదల పొందలేకపోతున్నాం అనుకోండి, సజ్జన సాంగత్యం వల్ల బయటకు రావచ్చు చెడు తలంపుల్లోంచి.